వడ్ల కొనుగోలులో ఇబ్బందులు రానియద్దు, వడ్ల కొనుగోలులో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన వడ్లు తేమ విషయంలో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చారు. ఇక రెండు అంశాలు ప్రధానంగా చర్చకు పెట్టొచ్చు మనం. రేషన్ షాపుల్లో సన్న బియ్యం, ఇది ఒక మంచి చర్య. గత 70 సంవత్సరాలుగా పందికొక్కులు కూడా తినలేని దొడ్డు బియ్యాన్ని ప్రజలకు పెడుతూ మేము ప్రజలను ఆదుకుంటున్నాం, మేము ప్రజలకు బువ్వ పెడుతున్నాం అని ప్రగల్భాలు పలుకుతున్నాయి ఈ ప్రభుత్వాలు. సన్న బియ్యం ఇస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. 100% మీరు కనుక సన్న బియ్యం ఇస్తే ప్రజలకు మంచి చేసిన వాళ్ళే అవుతారు. ఇక మరొకటి, దళారుల జోక్యం లేకుండా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దళారుల రాజ్యం కదా. దళారుల రాజ్యంలో మళ్ళీ దళారులకు అవకాశం లేకుండా ఉక్కు పాదం పెట్టి మోపుతామంటారు కదా. దళారులే మీరే తిరుగుతారు. రైతు బంధు వేయండి అని 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాలో జమ చేసి కేసీఆర్ దిగిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలు ఏమైనాయో ఇంతవరకు ఎవరికి తెలియదు. రాజకీయ వర్గాలు నాడుతున్న వార్తల ప్రకారం రాజకీయ వర్గాలలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు మాట్లాడుతున్న ప్రకారం ఆ 7,000 కోట్ల రూపాయలను నీ మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు మంత్రులకు పంచిపెట్టినామని, వాళ్ళ కాంట్రాక్టుల కింద ఇచ్చేసినామని ఈ రాజకీయ వర్గాలలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి దళారుల రాజ్యంలో దళారు వ్యవస్థ లేకుండా చేస్తామనేది కొంత ఆశ్చర్యంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక సన్న బియ్యం అంటే మీరు ఇస్తారా ఇవ్వరా అనేది మీ చర్యలను బట్టి, మీరు ముందుకు పోతున్న విధానాన్ని బట్టి కూడా ప్రజలు గమనిస్తారు. ఇక మరొక అంశము, తడిసిన వడ్లను, అదేవిధంగా వడ్లను శరవేగంగా కొనాలి అంటున్నారు. మరి ఆ ఇబ్బందులు ఇప్పటికే మొన్న 3-4 రోజులు వర్షాలు కొడితే రైతులు కల్లాల దగ్గర వడ్లు ధరిచి ఆగమైన రైతులను మరింత ఆగం చేయకుండా ఆ వడ్లు త్వరగా కొనండి, అది తడిసిన వడ్లైనా తేమ వడ్లైనా సమస్య రాకుండా కొంటామంటాను. మరి ఇది ఎంతవరకు నిజమో కూడా చూడాలి. 1-10 రోజులు చూస్తే గానీ ఇది ఈ కార్యక్రమం ముందుకు పోతున్నదా, మాటల వరకే ఆగిందా అనేది తెలుస్తుంది.